స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారికి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి ఈ తెలుగువారి ప్రతిష్టను పెంచాలి అని తెలుగువారి కోసం పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన మధ్య లేకపోయినా కూడా ప్రతి జయంతిని ప్రతి వర్ధంతిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువారందరూ కూడా కనుల పండుగ వాతావరణంలో చేసుకునే పరిస్థితి. అటువంటి మహనీయుడు మన మధ్యలో లేకపోయినా కూడా 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ మహనీయుడు విగ్రహాన్ని ఈరోజు లింగసముద్రం మండలం తెలుగుదేశం పార్టీ లింగసముద్రం హెడ్ క్వార్టర్లో ఈరోజు ఆ మహనీయుని విగ్రహానికి భూమి పూజ చేయడం ఈరోజు చేశాం. దీని అంతటికి కూడా ఎక్కడా కూడా అన్ని గ్రామాల నాయకులు ఎన్టీఆర్ అభిమానులు దాంట్లో ఆ కార్యక్రమంలో పాల్గొని ఎవరికి చదువుతున్న వాళ్ళంగా వాళ్ళు చందాలు ఇచ్చి ఆ మహనీయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే ఆ మహనీయుడు తెలుగువారి గుండెల్లో మనం ఈ మధ్య ఆయన జయంతి కార్యక్రమాలు 100 years జయంతి కార్యక్రమాలు కూడా చేశాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా అని చెప్పి ప్రతి కుటుంబంలో ఆ మహనీయుడు పేరు పెట్టుకొని భరోసా కల్పించే విధంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కూడా పేదలకు పెన్షన్లు ఇవ్వడం కానీ పేదవాడు 3 పూట్ల అన్నం తినాలి పస్తుండకూడదని చెప్పి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ప్రతిరోజు ఈ రాష్ట్రంలో తెలుగువారు అందరూ కూడా స్మరించుకుంటూ ఉన్నారంటే ఆ మహనీయుడు చేసిన సేవలు ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు ఉన్నంతకాలం ఈ దేశంలో ఎవరిని పిలవనంత ప్రతిష్టగా అన్నాన్ని పిలిపించుకునే అటువంటి మహనీయుడు స్థాపించిన పార్టీలో మన అందరం ఉండడం చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని మండల ప్రజలందరూ కూడా మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ